అస్మద్గురుభ్యో నమ. భగవద్బంధువులారా, ముందుగా అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు. రామకథని సమగ్రంగా తెలియజేసే సంక్షేప రామాయణంలోని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. ఇప్పటి వరకు ఈ సంక్షేప రామాయణంలో 90 శ్లోకాలు, వాటితో కూడిన రామకథని తెలుసుకున్నాం. ఈ సంక్షేప రామాయణం నారదుల వారు వాల్మీకి భగవానుడికి చెప్తున్నట్టుగా మనం గుర్తించాలి. కథాభాగంలో శ్రీరాముడు కోసల దేశానికి రాజుగా పట్టాభిషిక్తుడు అయిన తర్వాత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ధర్మ మార్గాన్ని అనుసరించారు అని తెలుసుకున్నాం. ఆ తర్వాతి శ్లోకము న పుత్ర మరణం కించిత్ ద్రక్ష్యంతి పురుషా క్వచిత్ నార్యాశ్చ విధవా నిత్యం భవిష్యంతి పతివ్రత. రామరాజ్యంలో ఎక్కడా కూడా పెద్దలు బ్రతికుండగా చిన్నపిల్లలు మరణించడం లాంటివి లేదు. అలాగే స్త్రీలు కూడా నిత్య సుమంగళులై ఉన్నారు అని ఈ 91వ శ్లోకానికి ఉన్న అర్థం. రాజు అలాగే రాజ్యంలో ఉన్నవారందరూ కూడా ధర్మ మార్గాన్ని అనుసరిస్తే ఇలాగే ఉంటుంది అని శ్రీమద్ రామాయణం నిరూపిస్తుంది. న చాగ్నిజం భయం కించిత్ నాప్సు మజ్జని జంతవ న వాతజం భయం కించిత్ నాపి జ్వరకృతం తథా. రామరాజ్యంలో అగ్ని ప్రమాదాలు కానీ, జల ప్రమాదాలు కానీ, వాయు ప్రమాదాలు అంటే తుఫానులు లేదా సుడిగాలులు కానీ లేవు. అలాగే జ్వరబాధలు కూడా లేవు. అంటే రామరాజ్యంలో ఎక్కడా కూడా డాక్టర్ గారితో పని ఉండదు వాళ్ళకి అని మనం అర్థం చేసుకోవచ్చు. నాపి క్షుద్భయం తత్ర న తస్కర భయం తదా నగరాని చ రాష్ట్రాన్ని ధనధాన్యయుతాని చ. రామరాజ్యంలో ఆకలి దప్పిక బాధలు, చోరభయం కొంచెమైనా కూడా లేవు. రాజ్యంలో నగరాలు, పల్లెలు అన్నీ ధనధాన్యాలతో, పాడి పంటలతో సమృద్ధిగా ఉన్నాయి అని 93వ శ్లోకానికి ఉన్న అర్థం. వీటిని ఆధారంగా చేసుకుని మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే రామరాజ్యంలో ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆదిభౌతిక సమస్యలు లేవు అని శ్రీమద్ రామాయణం చాలా స్పష్టంగా చెబుతుంది. మనకి కూడా ఇలా ఈ 3 సమస్యలు ఉండకుండా ఉండాలి అంటే సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః అని చెబుతుంది శ్రీమద్భాగవతం. ఇలా పరమాత్మని ఆశ్రయిస్తే ఈ 3 బాధల నుండి ఉపశమనం లభిస్తుంది అని శ్రీమద్ రామాయణం, శ్రీమద్భాగవత గ్రంథాలు సూచిస్తాయి. నిత్యం ప్రముదితా సర్వే యథా కృతయుగే తదా అశ్వమేధ శతైరిష్ట్వా తదా బహు సువర్ణకై. రామరాజ్యంలో ప్రజలందరూ కూడా కృతయుగంలో ఉన్నవారిలాగా ఎప్పుడూ కూడా సుఖశాంతులతో ఉన్నారు. అలాగే చాలా అశ్వమేధ యాగాలు, సువర్ణ యాగాలు శ్రీరాముడు నిర్వహించాడు అని ఈ 94వ శ్లోకానికి ఉన్న అర్థం. గవాం కోటియుతం దత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి అసంఖ్యేయం ధనం దత్వా బ్రాహ్మణేభ్యో మహాయసాః. శ్రీరాముడు బ్రాహ్మణులకి, పండితులకి కోట్ల కొలది గోవుల్ని అవిచ్ఛిన్నంగా, అంటే ఎక్కడా లేదు అన్న మాట లేకుండా ధనధాన్యాలని దానం ఇచ్చాడు అని ఈ 95వ శ్లోకానికి ఉన్న అర్థం. రాజవంశాన్ శతగుణాన్ స్థాపయిష్యతి రాఘవః చాతుర్వర్ణం చ లోకేస్మిన్ స్వే స్వే ధర్మే నియోక్ష్యతే. శ్రీరాముడు క్షత్రియ వంశాలని 100 రెట్లు వృద్ధి చేశాడు. రామరాజ్యంలో 4 వర్ణాల వారు తమ తమ ధర్మాలని పాటించారు అని ఈ 96వ శ్లోకానికి ఉన్న అర్థం. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం గమిష్యతి. శ్రీరాముడు 11,000 సంవత్సరాలు ప్రజారంజకంగా ఈ భూమిని పరిపాలించి తన వైకుంఠధామానికి చేరుకున్నాడు అని ఈ 97వ శ్లోకానికి ఉన్న అర్థం. ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సంహితం ఎప్పటేద్రామచరితం సర్వపాపై ప్రముచ్యతే. ఈ శ్రీరామచరితం అంతఃకరణాన్ని శుద్ధి చేసి సర్వపాపాలని తొలగిస్తుంది. పుణ్య సాధనము అలాగే వేదార్థాన్ని ప్రతిపాదిస్తుంది. కాబట్టి ఈ శ్రీమద్ రామాయణం సర్వవేద సారము అని ఈ 98వ శ్లోకానికి ఉన్న అర్థం. ఏజదాఖ్యానమాయుష్యం పఠన్ రామాయణం నరః సపుత్ర పౌత్రస్య గణ ప్రేత్య స్వర్గే మహీయతే. ఈ శ్రీమద్ రామాయణాన్ని పఠించిన వారికి ఆయుష్యాభివృద్ధి కలుగుతుంది. ఈ గ్రంథాన్ని పఠించిన వారికి పుత్ర పౌత్రాదులకి, వారి పరివారానికి క్షేమలాభాలు కలుగుతాయి. అంతేకాకుండా అంత్యకాలంలో మోక్షప్రాప్తి కలుగుతుంది అని ఈ 99వ శ్లోకంలో శ్రీమద్ రామాయణ పఠనానికి కలిగే ఫలశ్రుతి నారదుల వారు చెబుతున్నారు. పఠన్ ద్విజో వాగృషభత్వమీయాత్ స్యాచ్ఛత్రియో భూమిపతిత్వమీయాత్ వణిజ్జన పణ్యఫలత్వమీయాత్ జనసూద్రోపి మహత్వమీయాత్. ఈ శ్రీమద్ రామాయణాన్ని పఠించిన బ్రాహ్మణులు వేద వేదాంగాలలో, శాస్త్రములలో పండితులు అవుతారు. క్షత్రియులు రాజ్యాధికారాన్ని పొందుతారు. వైశ్యులకి వ్యాపార లాభాలు లభిస్తాయి. శూద్రులు శ్రేష్ఠులవుతారు. ఈ శ్రీమద్ రామాయణాన్ని పఠించిన వారు అలాగే విన్నవారికి కూడా లభించే ఫలము అనంతము, అద్వితీయము అని ఈ సంక్షేప రామాయణంలోని
ఆఖరి 100వ శ్లోకానికి ఉన్న అర్థం. రామకథ నిత్య పారాయణ, అలాగే శ్రవణ గ్రంథము. ఈ గ్రంథాన్ని ఆశ్రయించి లాభాన్ని పొందినవారు ఉన్నారే గాని నష్టపోయిన వారు ఎవరూ లేరు అని అంటారు పూర్వాచారులు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే నారదవాక్యాం నామ ప్రథమ సర్గ సమాప్త. ఈ శ్రీమద్ రామాయణంలో నారదుల వారు సంక్షేపంగా చెప్పిన ఈ రామకథ బాలకాండలోని మొదటి సర్గ అని అర్థం. ఈ భాద్రపద మాస పితృపక్షంలో ఇలా రామకథని చెప్పుకోవడం జరిగింది. మన పితృదేవతలకి ఆకలి దప్పికలు తీరాలి అంటే మనం శ్రాద్ధకర్మలు చేయాలి, కానీ వాళ్ళు తరించాలి అంటే మాత్రం భగవత్కథ శ్రవణము ఇంకా పఠన మార్గాలు చాలా శ్రేష్టమైనవి, సులువైనవి అని మనం గుర్తించాలి. ఈ సంక్షేప రామాయణంలోని అన్ని 100 శ్లోకాలు ఇంకొక రికార్డింగ్లో పునః అనుసంధానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు హరే కృష్ణ, జై శ్రీమన్నారాయణ, ఎంబెరుమానార్ తిరువడిగలే శరణం, జై శ్రీరామ్, జయ జయ శ్రీకృష్ణ బలదేవ్.